బంగారం అంటే తగ్గడం తప్పించి పెరగడం తప్పించి తగ్గడం తెలియనటువంటి రోజులు. అలాంటి స్టేజిలో మొన్న బడ్జెట్లో నరేంద్ర మోడీ సర్కార్ ఎప్పుడైతే బంగారం మీద కస్టమ్స్ సుంకం తగ్గించిందో భారీగా పడిపోయింది. గత 100 ఏళ్లలో ఎప్పుడు ఇంత ధర పతనం అన్నది జరగల. ఏకంగా 5,800 రూపాయలు 10 గ్రాములకి, ఏకంగా 5,800. ఇంతకుముందు 100, 200 తగ్గడం, మళ్ళీ 300-400 పెరగడం అన్నటువంటి జరిగింది. ఏకంగా 10 గ్రాములకి 5,800 రూపాయలు తగ్గినటువంటి తొలి సందర్భం అని చెప్పాలి. దాంతో పెద్ద ఎత్తున ఓ రకంగా బంగారం అన్నటువంటిది దాంతో బారులు తీరుతున్నారు షాపుల దగ్గర. ఏడాదికి గతంలో మల్బారు, ఖజానా, జోయలుకాసు, లలిత లాంటి ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు 10 వరకు అమ్ముతున్నటువంటిది 28,89 వేల కోట్ల రూపాయలు. రోజుకి 1 నుంచి 1.5 కిలోల బంగారం అమ్ముతున్నారు వాళ్ళు. మిగతా వాటిట్లో 1/2 కిలో దాకా బంగారం అమ్ముడవుతోంది. కార్పొరేట్ కంపెనీలు, స్వర్ణకారుల దుకాణాల్లో 13 ఉమ్మడి జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో చూస్తే రోజుకి సగటున 107 కిలోల బంగారం అమ్ముతున్నారట. అంటే రాష్ట్రంలో నెలకి 3,210 కిలోలు విక్రయం జరుగుతోంది. రోజువారీ బంగారం ధరలతో పాటు దానికి తరుగు, జీఎస్టీ కలిపితే సగటున 1 కిలో 75 లక్షల వరకు పలుకుతోంది. ఈ లెక్క నెలకి 2,407 కోట్ల రూపాయలు చొప్పున ఏడాదికి 28,89 వేల కోట్ల విక్రయాలు జరుగుతున్నాయి. బంగారం అన్నటువంటి దానికి ఆ స్థాయిలో బిజినెస్ నడుస్తూనే ఉంది.